ఒకసారి వీటికి సంబంధించిన విషయాలు మరొక్కసారి పునరుద్ఘాటిస్తా. ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ఏ రకంగా తాను అబద్ధాలు చెబుతూ అబద్ధాలకు ఏ రకంగా తాను రెక్కలు కట్టాడు అన్న విషయాలను మరొక్కసారి మీ అందరికీ కూడా ఆధారాలతో సహా చూపిస్తా. రాష్ట్ర ప్రజలందరికీ కూడా, రాష్ట్ర ప్రజలే కాదు దేశ ప్రజలందరూ కూడా ఈ దారుణాన్ని ఒకసారి చూడమని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఒకసారి గమనించినట్టయితే మామూలుగా ఈ టెండర్ల ప్రక్రియ, మామూలుగా ఈ తిరుపతి లడ్డుకు సంబంధించిన ఇవి కొనుగోలు చేసే నెయ్యి కానీ ఈ పదార్థాలు కానీ కొనుగోలు చేసే ఈ కార్యక్రమం 6 నెలలకు ఒకసారి జరుగుతూ ఉంటుంది. తిరుపతిలో నెయ్యి కొనుగోలు చేసే కార్యక్రమం ప్రతి 6 నెలలకు ఒకసారి రొటీన్గా జరిగే కార్యక్రమం. దీనికి సంబంధించి దశాబ్దాలుగా జరుగుతూ ఉన్న కార్యక్రమం ఇది. ఇదేదో కొత్తగా ఒకరి వల్ల ఇప్పుడు జరుగుతూ ఉన్న కార్యక్రమం కాదు ఇది. 6 నెలలకు ఒకసారి ఈ టెండర్లు పిలుస్తారు. 6 నెలలకు ఒకసారి ఈ టెండర్ల ద్వారా ఎవరైనా కూడా క్వాలిఫై అయితే ఎవరైనా కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. ఈ క్వాలిఫికేషన్ క్రైటీరియా కూడా ఇప్పుడు ఏదో కొత్తగా పెట్టినవి అంతకన్నా కాదు. ఇవన్నీ రొటీన్గా దశాబ్దాలుగా జరుగుతూ ఉండేటివి. తిరుపతి లడ్డు అంటే విశిష్టత ఉంది. అలా తిరుపతి లడ్డు అని అంటే నా చిన్నప్పటి నుంచి కూడా తిరుపతి లడ్డు అని అంటే ఒక విశిష్టతగా దాన్ని చూసే పరిస్థితి. దాంట్లో ఉన్న టేస్టు వేరే లడ్లలో ఉండని టేస్ట్. ఇది మనందరికీ కూడా చిన్నతనం నుంచి మనమంతా కూడా చూస్తూనే ఉన్నాం. దశాబ్దాలుగా ఈ ప్రక్రియ జరుగుతూ ఉంది తిరుపతిలో. అలాంటి ఈ ప్రక్రియ ఒకసారి గమనించినట్లయితే అదే ప్రక్రియలో భాగంగా ప్రతి 6 నెలలకు ఒకసారి టెండర్లు పిలిచే కార్యక్రమం జరుగుతుంది. టెండర్లలో ఎవరైనా క్వాలిఫై అయిన వాళ్ళు ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు. ఆ క్వాలిఫై అయిన వాళ్ళల్లో L1 ఎవరికైతే వస్తుందో, తక్కువ రేటు ఎవరైతే కోట్ చేస్తారో వాళ్ళకు న్యాచురల్గా టీటీడీ బోర్డు టెండర్ను అప్రూవ్ చేస్తుంది. ఇది ఒక రొటీన్ ప్రక్రియ. దీంట్లో గవర్నమెంట్కి సంబంధమే ఉండదు వాస్తవం చెప్పాలంటే. టీటీడీ బోర్డు అన్నది కూడా ఒక ప్రసిద్ధి కాంచిన బోర్డు. మామూలుగా దాంట్లో బోర్డులో సభ్యులు కూడా దేశం మొత్తం నుంచి కూడా దాంట్లో సభ్యత్వం తీసుకుంటారు. కేంద్ర మంత్రులు రికమెండేషన్ చేస్తారు టీటీడీ బోర్డుకు సంబంధించిన బోర్డు మెంబర్స్ను. చుట్టుపక్కల రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా రికమెండ్ చేస్తారు టీటీడీ బోర్డుకు సంబంధించిన బోర్డు సభ్యత్వం కోసం. అంటే వాళ్ళ రాష్ట్రాలలో వాళ్ళు విశిష్టత ఉన్న వ్యక్తులనుగా భావించిన వాళ్ళు రికమెండ్ చేస్తారు. అటువంటి కూర్పుతో కూడిన టీటీడీ బోర్డు అది. అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు కూడా తప్పు చేయాలనుకున్నా కూడా తప్పు చేయలేని పారదర్శక పద్ధతిలో టీటీడీలో ఓవర్ ది డికేడ్స్ సిస్టమ్స్ అన్నీ ఇవాల్వ్ అయి ఉన్నాయి. అక్కడ వచ్చే వాళ్ళు కూడా బోర్డు మెంబర్స్ కూడా ప్రసిద్ధి కాంచిన వ్యక్తులు. పారదర్శక విధానంతో దేవునికి ఇంకా ఎలా చేస్తే మంచి, దేవునికి ఇంకా మంచి చేయాలి అని తాపత్రయంతో అక్కడ బోర్డు మెంబర్స్గా వాళ్ళు కూర్చొని నిర్ణయాలు తీసుకుంటారు. ఇవన్నీ నేను చెప్పేటివన్నీ ఏదైతే చెప్తా ఉన్నామో ఇవన్నీ కూడా మన అందరికీ తెలిసిన విషయాలే, వాస్తవాలు. ఇక్కడ ఈ ప్రక్రియలో కూడా ఇదే మాదిరిగానే టెండర్లు పిలిచారు. 6 నెలలకు ఒకసారి పిలిచే ఈ టెండరింగ్ ప్రక్రియలో ఆ టెండర్లలో క్వాలిఫై అయిన వాళ్ళను, L1గా ఎవరైతే వచ్చారో వాళ్ళను టెండర్స్ అప్రూవ్ చేసి వాళ్ళందరికీ కూడా ఇవ్వడం జరిగింది. ఆ టెండర్లలో అప్రూవ్ చేసిన వాళ్ళు ఒక్కరికే పూర్తిగా కూడా ఇచ్చే కార్యక్రమం కూడా జరగదు. వాళ్ళకు 65% మేరకు వాళ్ళకు ఆ మాదిరిగా ఇస్తారు. మిగిలిన వాళ్లకు అదే రేటుకు మిగిలిన వాళ్ళను కూడా తగ్గించి మిగతా వాళ్ళను కూడా ఇచ్చుకుంటూ పోతారు టెండర్లలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళకు కూడా. ఇది రొటీన్గా జరుగుతూ ఉన్న కార్యక్రమాలు దశాబ్దాలుగా. ఇదే మాదిరిగా సప్లై చేసే వాళ్ళు సప్లై చేస్తూ పోతున్నారు. సప్లై చేసే మెకానిజంలో కూడా రోబస్ట్ పద్ధతులు ఉన్నాయి.
ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళు సప్లై చేసే ప్రతి ట్యాంకర్తో పాటు NABL సర్టిఫైడ్ ల్యాబ్స్ నుంచి వాళ్ళు క్వాలిటీ చెక్ చేయించుకొని ఆ ట్యాంకర్లలో ఉన్న ప్రోడక్ట్ క్వాలిటీని నిర్ధారిస్తూ ఒక సర్టిఫికెట్ తీసుకొని వస్తారు. వచ్చిన తర్వాత ఆ ట్యాంకర్ ఆ సర్టిఫికెట్తో వచ్చిన తర్వాత కూడా తిరుమల తిరుపతి దేవస్థానంలో మళ్ళీ 3 టెస్టులు 3 శాంపుల్స్ చేస్తారు ప్రతి ట్యాంకర్కు. దిస్ ఇస్ అ ప్రోటోకాల్, మ్యాండేటరీ ప్రోటోకాల్ ఇది. ఆ 3 టెస్టులు పాస్ అయితేనే ఏ వెహికల్ అయినా కూడా ముందుకు పోనిస్తారు. ఆ 3 టెస్టులలో ఏ టెస్ట్ ఫెయిల్ అయినా కూడా అసలు వెహికల్ ముందుకు కూడా పోదు, తిరిగి వెనక్కి పంపించేస్తారు. ఈ ప్రక్రియ దశాబ్దాలుగా జరుగుతూ ఉంది. చంద్రబాబు నాయుడు గారి హయాంలో 2014 నుంచి 19 మధ్యలో 14 నుంచి 15 సార్లు చంద్రబాబు నాయుడు హయాంలో ఇలానే ట్యాంకర్లు వస్తే క్వాలిటీ లేదని రిజెక్ట్ చేశారు, వెనక్కి పంపించారు. 14 నుంచి 15 సార్లు. మంచిది. ఒక రోబస్ట్ ప్రక్రియ అన్నది ఒకటి ఉంది. తప్పులు ఎవడైనా చేయాలనుకుంటే తప్పులు చేసే అవకాశం లేని ఒక గొప్ప ప్రక్రియ ఒకటి తిరుపతిలో ప్రాక్టీస్లో ఉంది. సిమిలర్గా 2019 నుంచి 24 మధ్య వైఎస్ఆర్సీపీ రెజ్యూమ్లో కూడా 18 సార్లు ఇదే మాదిరిగానే రిజెక్ట్ చేసి వెనక్కి పంపించారు. ఇవి నేను చెప్పినటివన్నీ కూడా అక్షర సత్యాలు. ఒక గొప్ప ప్రాక్టీస్ ఒకటి ఉంది, ఒక గొప్ప ప్రొసీజర్ ఉంది. ఏ కారణాల చేతైనా కూడా, ఏ శాంపుల్ అయినా కూడా, ఏ ట్యాంకర్ అయినా కూడా రిజెక్ట్ అయిపోతే ముందుకు కూడా పోదు, వెనక్కి పంపించేస్తారు. మరి అలాంటి పరిస్థితి ఇక్కడ కూడా జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ టెండర్లలో సప్లై స్టార్ట్ అయింది. ఇప్పుడు వీళ్ళు టీటీడీ బోర్డు కూడా వీళ్ళైతే ఏదైతే ఫైనలైజ్ చేసినారో ఆ బోర్డు ఫైనలైజ్ చేసిన, అప్రూవ్ చేసిన వాళ్ళు ఎప్పటి నుంచి సప్లై చేశారు? జూన్ 12వ తారీఖు నుంచి వాళ్ళు సప్లై చేశారు. అంటే అప్పటికి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చింది. వచ్చిన తర్వాత ఈ సప్లైలు మొదలయ్యాయి. మొదలైన ఈ సప్లైలలో జూన్ 12, జూన్ 21, జూన్ 25, జూలై 4న వచ్చిన ట్యాంకర్లన్నీ టెస్టులలో పాస్ అయి ముందుకు కదిలాయి, లడ్లలో ఉపయోగించారు. జూలై 6న 2 ట్యాంకర్లు, జూలై 12న ఇంకో 2 ట్యాంకర్లు రావడము. ఈ 4 ట్యాంకర్లలో ఏదైతే వచ్చాయో అవి టెస్టులు ఫెయిల్ అయినాయి. ఈ టెస్టులు ఫెయిల్ అయితే మామూలుగా వెనక్కి పంపించే కార్యక్రమం జరిగింది. ఈ టెస్టులు ఫెయిల్ అయినప్పుడు ఈ 3 టెస్టులు చేసిన తర్వాత వెనక్కి పంపించేదానికి పక్కన పెట్టేసి మామూలుగా CFTRI సెంట్రల్ ఫుడ్ టెక్నాలజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ మైసూరుకు పంపిస్తారు. డౌట్లు ఇంకా ఫర్దర్గా ఏమైనా ఒక్కొక్కసారి ర్యాండమ్గా కూడా పంపిస్తూ ఉంటారు. ఫర్దర్గా ఏదైనా వెరిఫై చేసేదానికేనగా. కానీ ఇక్కడ మాత్రం గుజరాత్కు పంపించారు NDDB. ఫస్ట్ టైం TTDలో జరిగిన ఘటన ఇది. NDDB was brought into the picture for the first time